నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. మాట్లాడదామండి. ముఖ్యంగా మన ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ప్రతి నెల ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలుగా వారి ద్వారా వింటూనే వస్తున్నాం కదా. మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, పాటించాల్సిన పరిహారాలు గురువు గారి ద్వారా తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు సంధి గారు నమస్కారం అండి. గురువు గారు, మరి ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసంలో మంచి రోజులు కానీ ఏమైనా సద్వినియోగపరుచుకునే విధంగా, పరిహారాలు పాటించే విధంగా ఏమైనా రోజులు ఉన్నాయా గురువు గారు? సంధి గారు, ఫస్ట్ మనం చూసుకుంటే ఏప్రిల్ మంత్ 2 పార్ట్లుగా స్ప్లిట్ అయినట్లు ఉంటుందండి. అంటే ఎందుకంటే చతుర్దశి అంటే పౌర్ణమి ముందు స్టార్ట్ అవుతుంది. ఏంటి, చైత్ర మాసం పౌర్ణమి ముందు స్టార్ట్ అవుతుంది చతుర్దశి. తర్వాత వైశాఖ మాసం పౌర్ణమి వరకు ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 15 డేస్ వచ్చేటప్పటికి చైత్ర మాసం, 15 డేస్ వచ్చేటప్పటికి వైశాఖ మాసం కలిసి ఉంటుంది. 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఏప్రిల్ 19th మనకి అక్షయ తృతీయ ఉందండి. అక్షయ తృతీయ ఎందుకు ఇదంటే చాలా విశిష్టత. అంటే ఎవరికైతే అష్టలక్ష్మి కరుణాకృప కావాలనుకుంటున్నారు, స్వర్ణలక్ష్మి అమ్మవారి కరుణాకృప కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఎంత చదువుకొని ఉండని, ఎంత పుణ్యకర్మలు చేయని, సాక్షాత్తు లక్ష్మీదేవి కృపా కటాక్షం లేకపోతే మనకి వెంకటేశ్వర స్వామి ఏమైందో స్టోరీ అని అందరికీ తెలుసు అనమాట. అందుకని అమ్మవారి యొక్క, మీరు ఎంత చదువుకున్నా కానివ్వండి, ఎంత కానివ్వండి, అమ్మవారి యొక్క కృప ఉంటేనే వాళ్ళకి ఆ బ్లిస్సు, ఆనందము, ఈ లోకంలో ఉన్న సకల సదుపాయాలు, సుఖాలు అందుతాయి అనమాట. అందుకని అష్టలక్ష్మి రూపాయలు అంటారు. అది అందరికీ కావాలంటే మనకి అక్షయ తృతీయ రోజున చాలా ముఖ్యమైనది జరుపుకోవాలండి. ఇంకొకటి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ చైత్ర మాసం వైశాఖ మాసంలో చాలా మందికి తెలవని ఒక మంచి కార్యక్రమం ఏంటంటే, మనకి ఉదక కుంభదానం అంటారు. అంటే ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పాత్ర, దానం అనుకోవచ్చు. ఏం చేయాలి, పూర్వకాలంలో ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు ఉంచి చక్కగా అయ్యి బ్రాహ్మణులకు కానీ, సత్పురుషులు కానీ, ఎవరికైనా కానీ, మంచి వాళ్ళకి, వేద పండితులకి ఆ పాత్ర దానం చేయాలి. ఆ చెంబు అంటారు కదండి, చెంబు కనుక దానం చేస్తే, ఇతర రాగిదైతే రాగిది, ఇతరుదైతే ఇతరుది, ఇంకా ఇవ్వదలుచుకుంటే వెండిది అది కనుక ఇస్తగలిగితే ఎంతో పుణ్యం వస్తుందని చెప్పేసి అంటారు. దానికి కొన్ని మంత్రాలు అవి ఉంటాయి, గుళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళు చెప్పేసి తీసుకుంటారు అన్నమాట. చిన్న పూజలాగా చేయాలి. అలా కాకపోయినా కానీ మనకి చలివేంద్రాలు పూర్వకాలంలో ఉండేవి కాబట్టి ఇప్పుడు లేవు, కాబట్టి ఇప్పుడు అంతా నీరు అంతా కంఠంలో ఎవరు తీసుకోరు, కాబట్టి ఒక సింపుల్గా వాటర్ బాటిల్స్ కనుక దానం చేస్తే చాలా చాలా మంచిది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను ఒక వీడియో చేసినప్పుడు దీని గురించి కొంతమంది నాకు అమెరికా నుంచి ఫోన్ చేశారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతా అది బాటిల్స్ అంత లోన్ పెట్టేసుకొని వాళ్ళ కొలీగ్స్కి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారంట. తాగండి, సమ్మర్ కదా, సమ్మర్ బాగుంటుంది అని చెప్పేసి. ఇలా గనక చేస్తే ఎంతో పుణ్యం అనమాట. చాలా చాలా పుణ్యం. కుంభదానం ఎవరైనా చేయొచ్చు అనమాట. అంటే పర్టికులర్ గా పితృ దోషాలు ఉంటే పోతాయి. తర్వాత వీటితో పాటు ఎవరికైనా రాజ్య ప్రాప్తి కావాలనుకుంటారు, అధికంగా కావాలనుకుంటారు, స్టేటస్ కావాలనుకుంటారు, పవర్ కావాలనుకుంటారు, తర్వాత వాళ్ళ మాటకు ఒక పలుకుబడి ఉండాలనుకుంటారు, ఒక ఆకర్షణ కావాలనుకుంటారు, వాళ్ళందరికీ కనుక ఇలా కనుక చేయగలిగితే అదంతా ఖచ్చితంగా ఈజీగా వస్తుంది. ఈ 2 ముఖ్యమైనవి ప్రతి ఒక్కరు జరుపుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఏప్రిల్ మాసంలో ఎప్పుడైనా చేయొచ్చు, ఏప్రిల్ ఎప్పుడైనా చేయొచ్చు. ఇంకా ఏప్రిల్ ఏమైనా మే 15th వరకు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే చైత్ర మాసం వైశాఖ మాసంలో పర్టికులర్ వైశాఖ మాసం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉదకం నారాయణీయం అంటారు. అంటే ఒక సామెత ఉందన్నమాట. అంటే మంచినీళ్ళు అనేది ఏమంటే సస్టైనబిలిటీ. మనకు విష్ణుమూర్తి ఏం చేస్తాడు, సృష్టి స్థితి లయ, అంటే స్థిరంగా ఉంచడానికి కారణం ఎవరంటే విష్ణుమూర్తి. నీళ్ళు ఏమవుతుందంటే మనకు స్థిరంగా ఉంచుతుంది. నీళ్ళు దక్కపోతే మనం బతకం కదా. అందుకని ఆ నీరు మనకి జీవం వస్తుంది. కాబట్టి మనకి వినాయక చవితి కథల్లో కూడా చెప్తూ ఉంటారు అనమాట. అన్ని నదులు నారాయణ రూపంగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు అనమాట. అందుకని నీటిని ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాం అనుకో, లక్ష్మీదేవికి నచ్చుతుంది, ధనం వస్తుంది. సో ఇది చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ, ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి మనం కోరుకుందామండి. గురువు గారు, మరి ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 2026 కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా గురుగారు, గ్రహాల పరంగా, నక్షత్రాల పరంగా? సో ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వాళ్ళకి మిక్స్డ్ గా ఉందని చెప్పాలండి. కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. బట్ ఏదన్నా కానీ వీళ్ళు చక్కగా మేనేజ్ చేసుకొని ముందుకెళ్ళిపోతారు. ఎందుకన్నారు, కన్యా రాశి వాళ్ళకి హోల్ టోటల్ ఇయర్ బాగుంది. అందుకని పెద్ద పెద్ద గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ మంత్లీ మారే గ్రహాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఓవరాల్ గా వాళ్ళు ఏంటంటే మేనేజ్ చేసుకునే పరిస్థితిలో ఉంటారు. సో ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉంది, ఎక్కడెక్కడ అనుకూలంగా ఉందో మనం చూద్దామండి. ఫస్ట్ కన్యా రాశి చూసుకుంటే ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా కన్యా రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో లెటర్స్ అంతా కన్యా రాశి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవి ఏంటి, సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు మారుతూ ఉన్నారు. 2వ తారీఖు, 11వ తారీఖు,
15వ తారీఖు 19వ తారీఖు వరుసగా గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ మారటం తోటి ఎలా ఉండబోతుంది వార్తల్లో ముఖ్యాంశాలలాగా మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల యాత్రలు చేస్తూ ఉంటారు, లాంగ్ ప్రయాణాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు జరిగే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఫస్ట్ 15 days కొంచెం సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి అలసటగా టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండలకు తిరగటం అయితేనేమంటే కుజుడి యొక్క ప్రభావంతో. తర్వాత బుధుడి వల్ల విజయం వస్తుంది, అలానే ఆటంకాలు కూడా వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. తర్వాత శుక్రుడి వల్ల ఏమవుతుందంటే స్త్రీ సుఖ ఆప్తి అని చెప్తారు. పురుషులకైతే స్త్రీల ద్వారా లేదంటే కావాల్సిన లగ్జరీ, కంఫర్ట్, హ్యాపీనెస్ అంతా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇన్ కేసు స్త్రీలైనా కానీ సేమ్ జెంట్స్ ద్వారా మంచి ఏమంటారు కంఫర్ట్, లగ్జరీ, హ్యాపీనెస్ అంతా వీళ్ళకి ఉంటుందని గమనించాలి. టోటల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఎక్కడెక్కడ మిక్స్డ్గా ఉందంటే మనకి 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏం చెప్తారు, దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధం దుఃఖ వార్తాశ్రుతం చైవ అని చెప్తారు. అంటే వీళ్ళకి ఫస్ట్ ఏమవుతుంది దుర్దోష, అప్పటిదాకా చక్కగా ఉన్న వీళ్ళు స్మార్ట్ గా వర్క్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అంటే డీవియేట్ ఒక స్ట్రక్చర్ లో లేకుండా జిగ్జాగ్ వెళ్ళిపోయి చేసేద్దాం అన్నట్టు ఆలోచన వస్తూ ఉంటుంది, చెడు ఆలోచనలు వచ్చేస్తాయి. దుర్దోష అంటే ఉద్దేశం అంతా నెగటివ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. గమన వ్యధ అంటే ఏమంటుంది, ఏదైనా కనుక ప్రయాణాలు కనుక చేస్తూ ఉంటే అందులో పెద్ద అనుకూలంగా ఉండదు. దుఃఖ వార్త శ్రుతం చైవ ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ ని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. తర్వాత ధనాన్ని కూడా కోల్పోతారు. సూర్యుడికి అనుకూలంగా లేరు, 8th హౌస్లో ఉండటంతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కుజుడు 7th హౌస్లో ఉండటంతో ఇది కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, అన్న వస్త్రాది రాహిత్యం, టయానికి భోజనం చేయకుండా, మంచి మంచి బట్టలు కూడా ఏమంటారు టయానికి టైం లేకుండా అలా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ కువార్త చెడు వార్త అయిన అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా 2 గ్రహాలు వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేవు కాబట్టి భాతృణాం క్రోధ అంటే వీళ్ళకి అన్నదమ్ముల మధ్య గొడవలు, కోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం ఏమంటే ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అంటే ఏ విధంగా అంటారు? అంటే వీళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా ధనం కనుక దాచిపెట్టుకుంటే అవి దొంగలెత్తుకుని పోయే అవకాశం ఉంటుంది. లేదా వీళ్ళు సదుద్దేశంతో తెలవకుండా ఎక్కడో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏదో చేస్తూ ఉంటారు. అది టోటల్గా మనీ అనేది వీళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళకి గ్రోత్ ఉంటుంది, చక్కగా ఉంటారని తెలుసుకోవాలి. వీళ్ళకి శుక్రుడు మహాభాగ్య యోగాన్ని ఇస్తున్నాడు. 2 గ్రహాలు 3 గ్రహాలు సరిగా లేకపోయినా బట్ ఎవరో ఒకళ్ళు కాపాడాలి కదండి. శుక్రుడు వీళ్ళకి బాగా కాపాడుతున్నారండి. శుక్రుడు 9వ స్థానంలో ఉండటంతో మహాభాగ్య యోగం అంటే ఒక లక్ వచ్చేసి వీళ్ళని కాపాడుతుంది. సో ఇది ఇంపార్టెంట్. ఎలా శుక్రుడు బాగా సపోర్ట్ చేస్తుంటే వస్త్ర లాభం, బట్టలు చక్కగా కొనుక్కుంటారు, జ్యువెలరీ ఏదైనా కానీ, మహా ఆరోగ్యం, గురు భక్తి, పెద్దలు ఎందుకు భక్తిపదంగా ఉంటారు, ధర్మకృత్. ఓ పక్క సూర్యుడు వచ్చేటప్పటికి నెగటివ్ థాట్స్ ఇస్తున్నా కానీ బట్ అగైన్ ధర్మబద్ధంగా చేయడానికి సూర్యుడు మళ్ళీ వాళ్ళని ట్రాక్లో తీసుకొచ్చేస్తూ ఉంటాడు శుక్రుడు. తర్వాత చిత్తశుద్ధి, మైండ్ అనేది క్లీన్గా ఉంటుంది. అభిష్టార్థ అనుకున్న పనులను చక్కగా చేసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళకి ఇంకేమంటారు, కొన్ని 3rd హౌస్లో దృష్టి ఉండటంతో లవ్, రొమాన్స్, తర్వాత ఇలాంటి ప్లేజర్స్, ట్రిప్స్ ఇవన్నీ చక్కగా ఉంటాయని గమనించుకోవాలి. సో మనం చూసుకుంటే వీళ్ళకి ఒక 50 to 60% సరిగా ఛాలెంజింగ్గా ఉంటుంది. మిగతా విషయాల్లో బాగుందని తెలుసుకోవచ్చు. గురువు గారు కన్యా రాశి వారికి తెలియజేశారు గ్రహాల పరంగా, మరి నక్షత్రాల పరంగా ఎలా ఉంది గురువు గారు తెలియజేస్తారా? నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ప్రమోషన్స్ రావటం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఉంటుంది. తర్వాత షాపింగ్స్ కానివ్వండి, ఏదైనా ఐటమ్లు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జ్యువెలరీ. తర్వాత లాభప్రదంగా ఉంటుంది. 2 ఛాలెంజెస్ ఉంటుంది. ఒకటి హెల్త్, రెండోది వచ్చేటప్పటికి మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, వీళ్ళకి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనీ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఫైనాన్షియల్ ప్లాన్ చక్కగా ముందుగా చేసుకుని ఎక్కడికి వెళ్ళాలంటే ముందుగా ప్లాన్ చేసుకుంటే ఆల్టర్నేటివ్ ఇన్ కేస్ టయానికి ధనం అందకపోతే ఏం చేయాలని పెట్టుకోవాలి. హస్తా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం, ప్రమోషన్ వస్తుంది, చక్కగా షాపింగ్లు చేసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళకి హెల్త్, ధనము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. అయితే ఫైనాన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం అంటే బంధనము అంటారు, అంటే బంధించబడినట్లు ఉంటారు. అంటే ఏంటి, కన్ఫ్యూజ్డ్ అయిన స్టేటస్లో ఉంటారు. అంటే జీవితంలో అటు వెళ్దామా, ఇటు వెళ్దామా, లేదంటే ఇండియాలో ఉందామా, లేదంటే యుఎస్ వదిలిపెట్టి ఇండియాకి వద్దామా, లేదంటే యుఎస్ ఈ టైంలో వెళ్తే మంచిదా, లేదంటే ఈ జాబ్ వదిలేసి బిజినెస్ చేసుకుందామా, బిజినెస్ చేసి జాబ్ చేద్దామా, ఇలా ఒక సందిగ్ధతకి కన్ఫ్యూజ్ అయిన పరిస్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది వీళ్ళు కొంచెం జాగ్రత్తగా పరిహారాలు అవన్నీ చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇవి కాకుండా
ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పశునాశనం గాయాలే అవకాశం ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి కూడా గాయాలే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి నక్షత్రాల వైజ్ అని చెప్పుకోవచ్చు. చక్కగా కొన్ని చోట్ల జాబ్ ప్రమోషన్స్ అవన్నీ వస్తూ ఉంటుంది. అలానే మెయిన్ ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానితో పాటు వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నది హెల్త్ గురించి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని తెలుసుకోవాలి. గురు, కన్యా రాశి వారికి చూస్తే అన్ని రాశుల కంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వాటిలో ఇది కొంచెం డిఫికల్ట్ గానే అనిపిస్తుంది కాబట్టి వీరికి చాలా గట్టిగా పరిహారాలు కానీ ఇంకా ఏంటి వీళ్ళకి ఏమైనా, మీరు చెప్పారు గురువు గారు ఇందాక డబ్బులు పోతాయి అని, కొంచెం ఇబ్బందులుగా ఉంటుందని తెలియజేశారు. ఏం చేయాలి అంటారు ఈ కన్యా రాశి? వీళ్ళకి ఫస్ట్ అండి అభిషేకాలు చేయించుకోండి, రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. చెడు వార్తలు కూడా వినాల్సి వస్తుందేమో అన్నారు కదా గురుగారు, అందుకే అని గట్టిగా పరిహారాలు ఏమైనా? మహన్యాసంతో ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోగలిగితే ఇమ్మీడియట్ గా చాలా ప్రొటెక్షన్ ఆరా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇండివిజువల్ గా వేరే వాళ్ళ జాతకాన్ని బట్టి చూసుకుంటూ ఉండాలి. వీళ్ళకి ఏం చేస్తారంటే గ్రహాలు ఎక్కువ అనుకూలంగా లేకపోవడంతో సూర్య నమస్కారాలు చేయటం, సూర్యునికి ఆర్గ్యం ఇవ్వటం, సూర్య అష్టకం చదువుకోవటం లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం కంపల్సరీ చేయాలి. వీటితో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఒక కందులు 1 kg బావు దానం చేయటము, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ వస్తుంది. అయితే ఇక్కడ సమస్య తీవ్రత ఇంకా చాలా పెద్దగా ఉంది అనుకున్నాం. దే ఆర్ డీలింగ్ విత్ క్రోర్స్ రూపీస్ తో డీల్ చేస్తూ ఉంటారు. లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అరుచుకోవడం గుట్టుకోవడం అయిపోయింది, ఇంకా డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. లేదంటే బిజినెస్లు అస్సలు పెద్ద పెద్ద డీల్స్ అన్ని లాక్ అయిపోయినాయి అనుకున్నాండి. ఇలాంటి వాటికి జ్యోతిష శాస్త్రంలోను, మంత్రశాస్త్రంలోను, మన వేదాలలోను, స్తోత్రంలో చాలా చాలా రహస్యంగా అన్నీ ఉంచి పెట్టేశారండి. అని మనం ఒకసారి హారోస్కోప్ చూపించుకొని తగిన విధంగా పరిష్కారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి మనం ఏమనుకున్న ధనహీనత, ధనం గురించి ప్రాబ్లం ఉంటుంది. నేనేం చేస్తాను, 35 to 45 ఉన్న ఏజ్ వాళ్ళని రీసెర్చ్ చేస్తూ ఉన్నానండి నా పర్సనల్ గా. ఏ గురువు గారు ఆ ఏజ్? 35 to 45. ఎందుకు అని అడిగారు అనుకోండి, అప్పటికి వాళ్ళకు 10 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చదువుకొని ఉంటారు. ఈ ఫస్ట్ 10 years లోనే పెళ్లి, పిల్లలు, మేనేజర్ లెవెల్ జాబ్లన్నీ ఈ టైంకి వచ్చేస్తాయి. అంటే 35 అయిపోగానే వాళ్ళకి పీపుల్ మీద ఒక కమాండ్ లాగా వచ్చేసి ఒక మేనేజర్ లెవెల్లో రావాలి వాళ్ళు, కరెక్ట్ గా కానీ ప్లాన్ చేసుకుంటే. తర్వాత ఆ టైంలో 45 ఉన్న వాళ్ళకి ఒకటి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. మిడ్ లైఫ్ క్రైసిస్ అనేసి మనకి పుస్తకాలు రాస్తూ ఉంటారు. సడన్ గా జాబులు పోవటం, సైకాట్రిక్ గా ఎమోషన్స్ రావటం. చాలా మంది మేము ఎన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తున్నాము, దైవారాధన చేస్తున్నాము, నాకంటే వెనకొచ్చిన వాళ్ళు పైకి ఎదుగుతూ ఉన్నారు, కానీ మేము ఇక్కడే ఉన్నామని చింతపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకని కరెక్ట్ గా నేను ఆ ఏజ్ కి అలా ఉండాలండి. కానీ ఆ మధ్య లైఫ్ లో అప్పటిదాకా లైఫ్ బాగుంది, సడన్ గా డౌన్ అయిపోయాము, లేదంటే 10 ఏళ్ళైనా కానీ మేము ఇంకా ఎదగలేదు అట్లా కూడా. వీళ్ళకి హారోస్కోప్ కరెక్ట్ గా చెక్ చేయించుకుంటే, ఎందుకంటే శాపాలని ఉంటాయండి, యాక్టివేట్ అయిపోతాయి. అవి కరెక్ట్ ట్రాక్ రికార్డ్ ఒక స్మూత్ గా వచ్చేసి సడన్ గా ఆగిపోయాము అనే దానికి రీజన్ ఉంది అంటే వాళ్ళ దాంట్లో శాపాలు ఖచ్చితంగా ఉంటాయి, పితృ శాపాలు, లేదంటే గ్రహ దోషాలు ఉంటాయి. అవి కూడా చెక్ చేయించుకొని ఆ బ్లాకేజెస్ చూసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు వెళ్ళిపోతుందండి. అందుకనే మనకు పుట్టిన వెంటనే హారోస్కోప్ ఇస్తారు, ఎందుకంటే దేర్ సీక్రెట్ ఈస్ ఇన్ ద హారోస్కోప్ లో ఉంది. వాళ్ళకి చూసుకోవడం రాదు కాబట్టి మనం హెల్ప్ చేస్తాం వాళ్ళకి. సో నాదంతా ఎడ్యుకేషన్ స్టైల్లో ఉంటుంది. ఎవరికైతే 35 to 45 ఉండి లైఫ్ మధ్యలో ఆగిపోయారు, బ్లాక్ అయిపోయింది, సడన్ గా ప్రోగ్రెస్ లేదు అనుకుంటున్నారు, ఇండివిజువల్ గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మా గోల్స్ మేము రీచ్ అవ్వట్లేదు, జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదు, మేము ఇంకా అక్కడే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు సార్, ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తున్నాం బట్ ఎక్కడ ఫలితం ఉండట్లేదు అనే వారికి కూడా మీ దగ్గరికి రావచ్చు. వాళ్ళకి రహస్యం ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ హారోస్కోప్ లోనే ఉంటుంది. పర్సనల్ గా మన ఈ మోటివేషనల్ స్పీచెస్, ఈ బుక్స్, ఆ బుక్స్ కాదు. అండర్స్టాండింగ్ ఏంటంటే ఎవరు హారోస్కోప్ అయితే బాగా అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ కూడా అంత మెచ్యూర్డ్ గా ఉంటుంది. చిన్న చిన్న వాటికి వాళ్ళు బెదిరిపోరు అంటారు, దే ఆర్ వెరీ ఫోకస్డ్గా ఉంటారు, వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికైనా ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుందండి. హెల్త్కి కనుక ఎవరికైనా సరిగా లేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే ఆయుష సూక్తం అని ఉంటుంది, ఇవి చేయించుకున్నా కానీ హెల్త్ వైజ్ చాలా బాగుంటుంది. ఎవరికైనా కనుక ఛాలెంజెస్ కనిపిస్తే వాళ్ళకి, లేదంటే చండీ హోమం, చండీ పారాయణ, శత్రువులు ఎక్కువ మంది ఉన్నారనుకుంటే చండీ హోమం, చండీ పారాయణలు అని చేయించుకుంటే చాలా బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చక్కటి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయండి. ఎంత టైం పడుతుంది సార్? అంటే ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది సార్, ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్ గా ఆ క్వశ్చన్ రేజ్ అవుతుందని వారి తరపు నుంచి. ఎంత టైం అంటే సమస్యను బట్టి ఇప్పుడు పూజలు చేయించుకున్న తర్వాత రిజల్ట్ ఎలా రిజల్ట్? yes గురుగారు. అంటే నాకు చాలా మంది 21 days కి చేసిన వాళ్ళు ఉన్నారు,
మనకి విజయవాడ నుంచి ఒకళ్ళు వచ్చారండి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి. పెద్ద అమౌంట్ రావట్లేదు, పెద్ద అప్పు ఉంది బ్యాంక్ లో, బంగారం ఏదో సంథింగ్ పెట్టుకున్నారు. ఈ అమౌంట్ వస్తుంది పోతుంది, దీన్ని తీయడానికి డబ్బులు లేదు వాళ్ళ దగ్గర. నా దగ్గరకు వచ్చారు, సరే హోమం అంతా చేపించేసాము, అయిపోయింది. వాళ్ళు 11వ రోజు 12వ రోజు ఫోన్ చేశారు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఎప్పటి నుంచో అమ్ముడు పోయిన ప్లాట్ ఒకటి అమ్ముడుపోయిందండి, అన్ఎక్స్పెక్టెడ్ గా, అది కూడా మంచి రేటుకి అమ్ముడుపోయిందండి, పక్కన బంగారం తీసేసాము. మళ్ళీ రిపీట్ చేయించుకున్నారు ఆ పూజ. అదే సమస్యను బట్టి పరిహారం చేస్తే దాన్ని బట్టి రిజల్ట్. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. కన్యా రాశి వారి గురించి తెలియజేశారు, అలాగే పరిహారాలు ఎవరికి ఎలాంటివి ఏంటి, కన్యా రాశి వారు చేయాల్సినవి ఏంటి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. నమస్కారం.